నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది బీఆర్కే న్యూస్ ఫస్ట్ ఎడిషన్. ముందుగా ఈనాడు తెలంగాణ చూస్తే టుడే హెడ్లైన్: సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం. బిల్లులపై గవర్నర్లకు గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం. అవసరమైతే హైకోర్టును మరింత సమయం కోరుతాం. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తునకు కేటీఆర్ అడ్డుపడుతున్నారు, కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు. బారాసాకు మేలు చేయాలని రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తున్న కేంద్రం. మెట్రో రైలు రెండో దశకు ఎల్ఎన్టీ సహకరించాల్సిందే. 2018 ఎన్నికల్లో తెలంగాణలో ఓట్ల చోరీ, మంత్రిగా మైనార్టీకి అవకాశం. మీడియాతో ఇష్టాఘోషిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడారు. ప్రధానంగా చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికలు గవర్నర్ల ఆమోదం పొందిన తర్వాతే, హైకోర్టు నుంచి ఆమోదం పొందిన తర్వాతనే స్థానిక ఎన్నికలు తెలంగాణలో నిర్వహిస్తామని మీడియా ఇష్టాఘోష్లో సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రధానంగా ఇవాళ ఈ టాపిక్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్, కాంగ్రెస్ భాజపాల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్. తెలంగాణ భవితను నిర్ణయించేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే, బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలియజేశారు. త్వరలో రానుంది జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికలో ప్రజల తీర్పే ఎటువైపు ఉంటుందనేది రేవంత్ సర్కార్కు గట్టి షాక్ ఇవ్వబోతున్నామని కేటీఆర్ తెలియజేస్తున్నారు. ఇది కూడా ఈనాడు తెలంగాణలో ఈ టాపిక్ హైలైట్ అవుతుంది. అలాగే మనం చూసుకుంటే త్వరలో గ్రూప్ 2 ఫలితాలు తుది దశకు చేరుకున్న ప్రక్రియ. ఈ టాపిక్ కూడా ప్రధానంగా ఈనాడు పేపర్లో హైలైట్ అవుతుంది. అలాగే మరో టాపిక్ను చూసుకుంటే లక్షకు 10 లక్షలు ప్రింటింగ్ ఎలా చేస్తున్నామంటూ సామాజిక మాధ్యమ పోస్ట్లో ఉంచిన చిత్రం, ఆన్లైన్లో నకిలీ నోట్ల కలంకు కూడా హైలైట్ అవుతుంది ఈనాడు తెలంగాణలో. ప్రధానంగా మనం చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇష్టాఘోషిలో మాట్లాడారు. ఈ టాపిక్కే ఇవాళ ఈనాడు తెలంగాణ దినపత్రికల్లో టాప్ క్లిప్పింగ్ హైలైట్ అవుతుంది. ఇక త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నాం తెలంగాణలో. సుప్రీం తీర్పు అలాగే హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టాఘోషిలో ఢిల్లీలో మాట్లాడారు. ఈ టాపిక్ ప్రధానంగా హైలైట్ అవుతుంది. నెక్స్ట్, అలాగే చూసుకుంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మద్యం ముడుపుల సొమ్ము విదేశాలకు తరలింపు, దుబాయ్ పారిపోయిన నిందితులతో లావాదేవీలు, ఈడీ సోదాలో కీలక ఆధారాలు లభ్యం. ఈ టాపిక్ ప్రధానంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో హైలైట్ అవుతుంది. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే దాదాపు 6 మందిని అరెస్ట్ చేశారు. మనం చూసుకుంటున్నాం ఏపీ, తెలంగాణ, తమిళనాడు అలాగే పలు రాష్ట్రాల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఈ టాపిక్ ప్రధానంగా ఈనాడులో హైలైట్ అవుతుంది. ఇప్పటికే రాజకేశిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఇక కృష్ణమోహన్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపు 6 మందిని మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. అలాగే నిన్న చెన్నైలో ఈడీ సోదాలు నిర్వహించింది. వైఎస్కి సంబంధించినటువంటి అనిల్ రెడ్డి కుటుంబంలో ఇక అక్కడ ఈడీ సోదాలు నిర్వహించింది. భారీ ఎత్తున 4 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు నిర్వహించడంతో ఇక నిందితులు ఏ మేరకు ముడుపులు కొల్లగొట్టారనేది భారీగా హాట్ టాపిక్ హైలైట్ అవుతుంది. ఈ టాపిక్ కూడా చూస్తున్నాం. అలాగే 5 ఏళ్లలో 60,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తాం. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే 12,000 కోట్లు వెచ్చించాం. నదుల అనుసంధానంతో అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇస్తాం. హంద్రీనివా నీళ్లు తీసుకెళ్లి కుప్పం ప్రజల రుణం తీర్చుకున్నాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇచ్చారు. నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఇక కూటమి ప్రభుత్వం అసెంబ్లీకి హాజరవుతుంది. ప్రతిపక్షం కూడా వస్తే సభలో చర్చించడానికి ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయంటూ కూడా నిన్న చంద్రబాబు మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఏదైతే ఉందో దానిపైన కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ఇక ఉల్లి రైతులు, టమోటా రైతులను కూడా ఆదుకోవడానికి కీలకమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న శాసనసభ వేదికగా తెలియచేశారు. ఈ టాపిక్ కూడా ఈనాడులో ప్రధానంగా హైలైట్ అవుతుంది. అలాగే ఈ టాపిక్ సంబంధించి మనకు లైవ్లో మాట్లాడడానికి బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్, చెప్పండి. రామ్మోహన్ గారు, ప్రధానంగా మనం ఈనాడు ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో చూసుకుంటే
5 ఏళ్లలో 60,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశామని నిన్న ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. ప్రధానంగా కుప్పానికి నీళ్ళు ఇచ్చాం, అలాగే ఇంకా ప్రాజెక్టులు 60,000 కోట్లు ఖర్చు చేస్తాం ఈ 5 ఏళ్లలో అని తెలియజేస్తున్నారు. ఏంటి దీనిపైన మీ అభిప్రాయం? మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. రైతును బాగు చేస్తున్నాం, సాగునీటి ఇచ్చామంటున్నారు. కానీ అదే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మదనపల్లిలో టమాటా రేట్ పడిపోయింది, చూసినాం కదా. అట్లాగే ఉల్లి రైతు కన్నీరు పెడుతున్నారు. రోడ్డు మీద పారబోస్తే అమానవీయంగా ఎంతో మంది ధనవంతులు, పేదలు కాదు ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు కూడా బస్తాల ఉల్లి సంచులు వేసుకొని ఫ్రీగా దొరికింది సంబరపడి లారీలో మన నుంచి దించుకొని కార్లలో వేసుకొని వెళ్ళిపోతున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదని సామెత. మంచిదే, సాగునీటికి నీళ్లు ఇవ్వడం, 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఇవన్నీ మంచివి. కానీ వాళ్ళ మదనపల్లి టమాటా రైతు ఎందుకు గడుస్తున్నారు? అట్లాగే కర్నూలు ఎమిగినవు, అట్లాగే మనకు ఉల్లి రైతు ఎందుకు గడుస్తున్నారు మనం అర్థం చేసుకోవాలి. పెట్టుబడికి కూడా సరిగ్గా అందని పరిస్థితులు, పెట్టుబడికి కూడా గిట్టుబాటు కాని పరిస్థితులు వచ్చినప్పుడు రైతు ఇవాళ ఈ కన్నీళ్లు పెడుతూ టమాటా ఉల్లి కష్టాలు తీరడం లేదు, రైతుల కష్టాలు తీరడం లేదు. ఒక మాట చెప్తాను, గతంలో మేము ఒక 15 ఏళ్ల క్రితం ఒక చిన్న ప్రయోగం చేసినాం. మదనపల్లిలో ₹1.5 టమాటా పడిపోయింది. దాన్ని మేము ఏం చేసాం, స్వచ్ఛంద సంస్థ నుంచి కూర్చొని, అయ్యా మీ గిట్టుబాటు ఎంత అవుద్ది అని అడిగాం. అయ్యా ₹2 అయితే మాకు గిట్టుబాటు అవుతుంది. రైట్, ₹2 ఇస్తాం, కానీ మీరు దాన్ని గ్రేడింగ్ చేసి ఇవ్వండి టమాటాలు మాకు అని చెప్పి 2 లారీల టమాటాలను మదనపల్లి నుంచి హైదరాబాద్ దాకా ట్రాన్స్పోర్ట్ చేసి ఎర్రగడ్డ రైతు బజార్లో రైతుల పేర్ల మీద కార్డులున్న వాళ్ళ దగ్గర పెట్టి, అయ్యా మీకు ₹5 కమ్మండి, ఇక్కడ ₹10 రేటు ఉన్నది, అప్పుడు ₹10 ఉండేది వినియోగదారునికి, మీ ₹5 కమ్మండి, లాభం వచ్చినా నష్టం వచ్చినా మేము భరిస్తా ఉన్నాం. కానీ మొత్తం ఖర్చులు కాపుకొని మా మిత్రులతో మదనపల్లిలో ఉండడము, 2 రోజులు దాని అభ్యాసాలు చేయడము, గిట్టుబాటు ధర కల్పించడానికి ₹1.5 టమాటాలను గ్రేడింగ్ చేసి ₹2 కొనడము, ఇవన్నీ చేస్తే చివరికి ఇక్కడ అమ్మిన రైతుకు ₹1.05 లాభం వచ్చింది. ఇచ్చాం. అప్పట్లో 15 ఏళ్ల క్రితం ₹1.05 లాభం అంటే ఒక్కొక్క కిలోకు తక్కువ కాదు కదా. నేనేమంటున్నా, ఒక చిన్న స్వచ్ఛంద సంస్థ చేసిన పనిని ప్రభుత్వాలు ఎందుకు చేయడం లేదు? రైతులకు ఏదో చేశామంటుంది కదా. ఇవాళ రెండు రకాల పంటల రైతు నష్టపోతున్నారు. ఇప్పుడు ఒకే తీరు ఉండదు. ఒకసారి పొగాకు రైతు, ఓసారి పత్తి రైతు, ఓసారి మిర్చి రైతు నష్టపోతున్నారు. అంటే దీన్ని ఏమంటారంటే గ్రేడింగ్ అంటారు. అంటే మనకు గ్రేడింగ్ చేసి సరైన వస్తువును అమ్మితే సరిగ్గా పోతుంది ధనం. రెండోది ఏంటంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే ప్రభుత్వం ఏం చేయాలంటే ధరలు తక్కువ ఉన్నప్పుడు రైతులకు మేలు చేసి ఆ పంటను కొని దాన్ని అదే సబ్సిడీ భరించి ప్రజలకు తక్కువ ధరలో సమర్థమైన ధరలో అందించాలి. ఇది మార్కెట్ ఇంటర్వెన్షన్ అని వ్యవసాయ రంగంలో ఉన్నది. ప్రభుత్వం చేయాల్సిన పని అది కదా. ఒక చిన్న స్వచ్ఛంద సంస్థ పనిచేసినప్పుడు ప్రభుత్వంగా ₹1,000 కోట్ల ఖర్చు పెట్టి రకరకాల సంక్షేమ పథకాలు అంటున్నారు కదా. వాళ్ళు ఉల్లి రైతును అట్లాగే టమాటా రైతును ఏడవకుండా ఒకటి. రెండోది అది అదొకటి పరిష్కారం కాదు. రెండోది ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టి ఇవాళ మనం పచ్చళ్ళు చూస్తున్నాం, ప్రియా పచ్చళ్ళు, రకరకాల పచ్చళ్ళు చూస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, టమాటాను తక్కువ ధర కొనుక్కొని దాన్ని మళ్ళీ సీసాలు భద్రపరిచి పచ్చళ్ళుగా మార్చి అంటే వాల్యూ అడిషన్ చేసి అమ్ముతున్నారు. ఒక ఆలుగడ్డతో 2 చిప్స్ ప్యాకెట్ రాయాలి, ఒక్కొక్కటి ₹20, ₹10 అమ్ముతున్నారు కదా. అంటే దాని విలువ మారకం వల్ల, అంటే దాని వల్ల మనకు దాని విలువ పెంచడం వల్ల, వాల్యూ అడిషన్ చేయడం వల్ల, ఇంత ఉప్పు కారం కలపడం వల్ల ఆలుకు అంత విలువ వచ్చింది. అట్లా రైతు పంటలకి వాల్యూ అడిషన్ చేయడం వల్ల రెండో పరిష్కారం. మూడోది ఏంటంటే గిట్టుబాటు అనేది సరైన పదమే కాదంటున్నాను. గిట్టుబాటు హార్లికైల్స్తున్నారు. లాభసాటి వ్యవసాయం చేయాలి. స్వామినాథన్ ఏమన్నారు, ₹1 రైతు ఖర్చు పెడితే ₹1.5 లాభం ₹1 కావాలి అంటే ₹100 లాభం కావాలి. మరి చిన్న ప్రోడక్ట్ సబ్బు కానీ, పేస్ట్ కానీ, ఇటువంటి వాటి తయారు చేసిన వాడికి ప్రోడక్ట్ మీద లాభాలు వచ్చినప్పుడు వాటి ధరలు వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు పంట ధర నిర్ణయం ఎవరు చేయాలి? రైతులు చేయాలి కదా. అరకొర ధాన్యం విలువడించుకుంటే అన్ని అరకొర మీరు ధర నిర్ణయించి మద్దతు ధర అనే పేరు మీద మినిమం సపోర్ట్ ప్రైస్ అనే పేరు మీద మీరు ఏం చేస్తున్నారు, రైతు నోట్లో మట్టి కొడుతున్నారు. ఏ ప్రభుత్వం అంటున్నారు. అందుకని విదేశీ మన ఎగుమతుల దిగుమతుల విధానం ఇవన్నీ మారకుండా రైతు బతుకు మారదు. ఇవాళ రైతు మనం ప్రకృతి శాపాలు తప్పడం లేదు, కానీ పాలకుల పాపం పెద్దది అంటున్నాడు. ఇవాళ మీరు ఎంత ప్రసంగాలు చేసినా ఒక ఆంధ్రప్రదేశ్ విషయం అంటే నా ఆవేదన అంటే రైతుల గురించి. రైతులకు మీరు మేలు చేసేది ఏమి లేదు, రైతే దేశానికి అన్నం పెడుతున్నాడు. అంటే జై జవాన్ జై కిసాన్ అని
ఎప్పుడో మనకు లాల్ బహదూర్ శాస్త్రి గారు నినాదాలు ఇచ్చారు. ఈ అన్నదాత, జై జవాన్, జై కిసాన్, ఇట్లాంటి రైతే రాజు, ఇట్లాంటి నినాదాలు మిగిలిపోతున్నాయి. నిజంగా రైతుల పరిస్థితి గమనించాలంటే సాగునీటి వరం ఒకటే కాదు, మార్కెట్ ధర, మద్దతు ధర కాదు, లాభసాటి వ్యవసాయంగా మార్చకపోతే మీరు ఎంత చేసినా కూడా రైతు ఏడుస్తూనే ఉంటాడు, రైతు నష్టపోతూనే ఉంటాడు. నేటి రైతులు ఎప్పుడు కూలీగా మారుతాడు, భూములు అమ్ముకోవడం మళ్ళీ కూలీగా మారే పరిస్థితి ఉన్నది. దీనికి పరిష్కారాలు ఎక్కడున్నాయంటే ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. పాలకుల శాపం వల్లనే ఇవాళ వ్యవసాయం పునారిపోయింది. మార్కెట్ ధరలకు అనుగుణంగా మీరు దాన్ని ఖచ్చితంగా రైతుల నష్టం కాకుండా కొనడమా, మార్కెట్ ఇంటర్వెన్షనా, లేకపోతే దానికి పంటల మార్పిడా, ఇవన్నీ ప్రజలను, రైతులను చైతన్యవంతం చేయాలి. దాంతో పాటు వాళ్ళకి మద్దతు ధర వచ్చినట్టు చేసే పరిస్థితి రావాలి. రైట్. నెక్స్ట్ టాపిక్ చూస్తే మద్యం ముడుపుల సొమ్ము విదేశాలకు భారీ ఎత్తున తరలించారు. దుబాయ్ పారిపోయిన నిందితుల్లో లావాదేవీలు, ఈడీ సోదాల్లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. రామ్మోహన్ గారు, నిన్న వైఎస్ అనిల్ రెడ్డి ఇంట్లో చెన్నైలో భారీ ఎత్తున ఈడీ సోదాలు నిర్వహించింది. చెప్తున్నారు ఒకవైపు టీడీపీ ఏమో విదేశాలకు డబ్బును తరలించారని, వైసీపీ లేని మద్యం కుంభకేసును తెర మీదకి తెస్తుందని వైసీపీ అంటుంది. ఏంటి అభిప్రాయం ఏంటి? ఇది పెద్ద ఎత్తున రావణ కాసులాగా నడుస్తున్నది. అంటే ఒక్కొక్కరు సీరియల్ నెంబర్ గా 38 మంది 40 మంది అక్యూజ్ ఉన్నారు మద్య కేసులో. దాంతో పాటు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈగలు ఆగితే దొంగత కలుగుతుంది. వైఎస్ అనిల్ రెడ్డి ఇంట్లో సోదా చేయడం వల్ల కొంతవరకు మళ్ళీ ఆధారాలు లభించినాయి. అంతకుముందు 12 పెట్టెలు 11 కోట్ల రూపాయలు లభించినాయి. అట్లాగే ఈ మద్యంలో అక్రమంగా సంపాదించిన డబ్బును ఎన్నికలు ఖర్చు పెట్టారని చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి నుంచి మొదలుపెట్టి చాలా మంది అరెస్ట్ చేశారు. అందరు నిందితులు మాత్రమే. నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నా బాబు, అంటే ఈ నిందితులు మాత్రమే. ఇప్పుడు వెంటనే మనం నేరారోపణ వాళ్ళు చేశారు కనుక నేరం రుజువయ్యేదాకా మనం నేరస్తులు అనడానికి వీల్లేదు కనుక ముద్దాయిలుగా ఉన్న వీళ్ళందరూ కూడా తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. అంటే అంతకంటే ముఖ్యం మన భారతీయ న్యాయచట్టం ఏం చెప్తుందంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. వాళ్ళు కేసు పెట్టారు కనుక వీళ్ళు తప్పు చేశారు అని నిరూపించితే తప్ప శిక్ష పడదు. నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఛార్జ్ షీట్లు 1, 2, 3 ఛార్జ్ షీట్లు వేశారు. ఇంకా అది ఎంక్వైరీ జరుగుతుంది. నా ఉద్దేశం విచారణ జరుగుతున్న కాలంలో ఒకరి పలానా నిందితులు పలానా నేరస్తులు అని మనం చెప్పలేము. నిందితుడిని కనుక వాళ్ళు పార్టీలు ఆరోపించుకుంటారు. వైసీపీ మీద పూర్తిగా బిగ్ బాస్ ఎవరు, అసలు జగన్మోహన్ రెడ్డి సూత్రధారి టీడీపీ కూటమి అంటుంది. కాదు మాకు సంబంధం లేదు, అసలు ఎక్కడ మాని చెప్పండి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఈ డబ్బులు ఎక్కడివి, ఆనాటివైనా కాదా ఎంక్వైరీ చేయాలంటున్నారు. దొరికిన డబ్బు కూడా అది ప్రింట్ అయింది ఎప్పుడు, అసలు కుంభకోణం జరిగింది ఎప్పుడు అని మాట్లాడుతున్నారు. కనుక లిక్కర్ కుంభకోణం ఇది ఢిల్లీ కంటే 100 రెట్లు పెద్దదని, తమిళనాడులో కూడా కుంభకోణం అని మనకు స్టాలిన్ మీద కూడా ఆరోపణ వచ్చినాయి. కనుక మద్య విధానం మీద స్పష్టమైన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఎందుకంటే రాష్ట్రానికి విధానం, రాష్ట్రానికి కథ ఉండడం వల్ల ఏమవుతుందంటే పెద్ద ఎత్తున మీరు దీన్ని కుంభకోణం జరిగే అవకాశం ఉంది. కనుక మద్యాన్ని మొదటి నుంచి నా డిమాండ్ ఏంటంటే మద్యాన్ని మనకు ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఒకటి. దాంతో పాటు మద్య విధానాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. కానీ అంటే చేయడం లేదు. ప్రధాన ఆదాయ వనరుగా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వాలు పాటిస్తున్నంత కాలం ఎన్ని సూక్తులు చెప్పినా కూడా కేవలం డబ్బు కోసమే, ప్రభుత్వాలకు ఆదాయం కోసమే పేద ప్రజలను తాగబోస్తున్నారు. దాని మీద వచ్చిన లాభంతో వాళ్ళ రక్తం చెమటను దోచుకున్న దాంతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. సంక్షేమ పథకాల మీద మీరు ఇచ్చేది ఎంత, ఈ మధ్య మీద దోచుకుంటుంది ఎంత, ఇది చూడాలి. నా ఉద్దేశం ఏంటంటే వైసీపీ తప్పు చేసిందా, టీడీపీ తప్పు చేసిందా, వాళ్ళ మీద వీళ్ళు ఆరోపించుకోవడం కాదు. మన ప్రజలు కావాల్సింది మద్యం మీద ఆదాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మీరు పరిగణిస్తున్నారా లేరా. నెంబర్ 1 రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో వచ్చే స్టాంప్ డ్యూటీలు, అట్లానే మద్యం మీద వచ్చే డబ్బులు. మూడోది మనకి ఇంధనం మీద కూడా వ్యాట్ అనే పేరు చేస్తారు. ఈ రెండు కూడా మద్యము, ఇంధనం అంటే మనకు పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా జిఎస్టీ పరిధిలోకి రావు. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని ఆధారం చేసుకొని ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అన్నిటికంటే మద్య వ్యాపారం నిలిచిపోయింది. ప్రభుత్వాలు ఒక పెద్ద కేకేదారిగా వ్యవహరిస్తూ ఇవాళ ప్రజల చెమట రక్తాన్ని, వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారు. దీనివల్ల నష్టపోయింది పేద ప్రజలు. పెద్దవాడు తాగితే తన ఆదాయానికి మించిన ఏం తాగడు. కానీ పేద ప్రజలు అట్లా కాదు కదా. భర్తలు వచ్చి భార్యలు కూలి చేసిన డబ్బులు కూడా గుంజుకుపోయి చేస్తున్నారు. గతంలో మనకు నెల్లూరు రోషమ్మ కానీ, కొండేపి మనకు ప్రకాశం జిల్లాలో ఉన్న కొండేపి మండలంలో జరిగిన సంఘటనలు చూస్తే, ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటి, ఆడవాళ్ళ శ్రమను కూడా దోచుకొని వీళ్ళు మగవాళ్ళు తాగుతున్నారు. కనుక తాగబోసింది మీరే, నిషేధం విధిస్తానది మీరే, ఇవాళ నియంత్రణ విధిస్తానది మీరే. చివరికి మద్యం మీద వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు బతుకుతున్నాయి. సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నామంటున్నారు. కనుక కుడి జేబు నుంచి ఇస్తున్నారు,
ఎడమ జేబు నుంచి గుంజుకుంటున్నారు. అందుకని మద్యం మీద స్పష్టమైన విధానం లేకుంటే కేవలం ఇది ఈ కుంభకోణం జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది కాకుండా మద్యం మీద విధానాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ఇది ఇట్లా ఉండాలని చెప్తే బాగుంటుంది నా విషయం. రైట్. నెక్స్ట్ టాపిక్ చూస్తే సీఎం చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన ఎమ్మెల్సీలు పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, కళ్యాణ్ చక్రవర్తి, చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలు, రాజేంద్ర ప్రసాద్, కంచర్ల శ్రీకాంత్, రాంగోపాల్ రెడ్డి అనుచరులు తదితరులు తెదేపాలో ముగ్గురు ఎమ్మెల్సీలు, వైకాపా ఎమ్మెల్సీలు నిన్న చంద్రబాబు సమక్షంలో తీర్థం పుచ్చుకోవడం జరిగింది. రామ్మోహన్ గారు, ప్రధానంగా చూసుకుంటే మర్రి రాజశేఖర్ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్కి నమ్మిన బంటుగా ఉన్నారు. మంత్రి పదవి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత విడుదల రజనీకి గుంటూరులో ఇచ్చారు. ఏంటి ఇదంతా చూసుకుంటే మర్రి రాజశేఖర్ కూడా టీడీపీలో నిన్న చంద్రబాబు సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు. అంటే అభ్య కుటుంబాలు అదే మనుషులు తమ నెలను తప్పిన తమ మిత్రులు శత్రువులు ఎవరు గదరాసుమంది అని సుభద్ర సత్యకారుడు అని చెప్పిండు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉండనే పరిస్థితి వస్తుంది. ఒకనాడు ఒక పార్టీ నాయకుడు ఒక పార్టీలో ఉన్నారంటే జీవితాంతం ఆ పార్టీలో ఉండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే నాయకులకు విశ్వసనీయత ఉండేది, పార్టీ పరమైన సిద్ధాంతం ఉండేది. ఇవన్నీ సిద్ధాంతాలు ఎక్కడ ఇప్పుడు పార్టీ ఏది అధికారం ఉంటే అమలు చేయడం, వాళ్ళు అక్రమాలు చేయడం. అంటే ఒక్కరోజు కూడా ప్రతిపక్షంలో ఉంటే చేపను కనుక నీళ్ల నుంచి బయటపడేస్తే గిలగలా కొట్టుకొని ఎట్లా చచ్చిపోతుందో అట్లా తయారయ్యారు. నిజంగా మర్రి రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు ఆ పేర్లు వింటే మనకు వైసీపీలో ఎంత కీలకంగా వ్యవహరించారు చూశాం కదా. ఇట్లా ప్రోత్సహించడం వల్ల వీళ్ళు కూడా ఏం తప్పు చేస్తున్నారంటే, గతంలో వీళ్ళ పార్టీ నుంచి ముఖ్యమైన నాయకులు ఆ పార్టీలో పోయినప్పుడు ఏడ్చారు కదా వీళ్ళే. ఇదే తెలుగుదేశము ఇదే వీళ్ళందరూ కూడా బీజేపీ నుంచి మారడం లేదు, బీజేపీకి తీసుకుంటున్నారు చూస్తున్నాం. సుజనా చౌదరి, మనకు సీఎం రమేష్ ను మన కాంగ్రెస్ మన టీడీపీ నుంచి వీళ్ళు తీసుకున్న సందర్భం చూసాం కదా, బీజేపీ వాళ్ళు చూసాం కదా మనం. ఇవాళ వాళ్ళు పరిస్థితులు అయిపోయారు. అంతకు ముందే కుంభకోణాలు చేశారు, ఈడీలు అరెస్టులు అవన్నీ పోయినాయి కదా. బీజేపీలు జరగనే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అయిపోయింది కదా. అందుకని అన్ని పార్టీలు దీనికి అత్యుత్తమేం కాదు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు వాళ్ళకి చెప్పాలంటే. సరే, వ్యక్తిగతంగా రాజకీయ పార్టీల నుంచి ఒక రాజకీయ పార్టీలో మారడం సిద్ధాంత రీత్యా తప్పు కాదు. నేను ఏమంటున్నానంటే వ్యక్తి స్వేచ్ఛ. వ్యవసాయము, రాజకీయము, అడ్వకేసీ, జర్నలిజం ఇట్లాంటి 4-5 స్వతంత్ర వృత్తులు, వాటిని వృత్తులు కానీ ప్రభుత్వాలు కానీ వీటిని మనం మార్చడం తప్పు కాదు. కానీ రాజకీయ నాయకులు నిన్నటిదాకా వైసీపీలో పెత్తనం చేసి ఇష్టమైన చంద్రబాబు నాయుడును ఇతరుని దూషించిన వాళ్ళు ఇవాళ వాళ్ళని చేర్చుకుంటున్నారు, అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ స్వార్థం కోసం ఇందులోకి వస్తున్నారు. ఒకవేళ రేపొద్దు ఈ కుటుంబ ప్రభుత్వం మళ్ళీ పడిపోతే మళ్ళీ వీళ్ళందరూ వైసీపీలో చేరుతారు. అంటే ఏ గూటి పక్షి ఆ గూటి చేరుకుంటుంది అనేది ఒక పాదసామెత పెడితే, ఏ గూట్లో ఉండని పక్షి ఎక్కడ వీరుంటే అక్కడ చేరుతారని దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు. ఈ పార్టీ ఫిరాయింపులు చూస్తుంటే అనైతికంగా, నీతి లేకుండా, విలువలు లేకుండా, విలువల వలవలు ఉడిచి వాళ్ళు మారుతున్నారు, వీళ్ళు చేర్చుకుంటున్నారు. ఇది సమస్య కదా. ఉద్దేశం ఈ చేర్చుకోవడం ఏమవుతుందంటే అసలైన కార్యకర్తలు బాధపడతారు. నేను స్పష్టంగా చెప్తున్నాయి మన అభియానికి సందర్భంగా. ఈ రాజకీయ నాయకులలో నిజంగా పల్లెకి మోసే బోయిలు అక్కడే ఉంటున్నారు. నాయకులు మాత్రం ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో మారుతున్నారు. వాళ్ళే పదవులు అనిపిస్తున్నారు. మేరా నంబర్ బాయగా అంటే నాకు ఎప్పుడు వస్తుంది అని అటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, ఇటు పోతే మనకు వైసీపీ కార్యకర్తలు కానీ కార్యకర్తలుగా ఉండిపోతున్నారు. వాళ్ళు దెబ్బలు తినేది వాళ్ళు, ప్రాణాలు కొట్టేది వాళ్ళు, చివరికి పదవులు అనుభవించేది ఈ పెద్ద నాయకులు. కనుక నిన్నటిదాకా వ్యతిరేకించిన నాయకుడు ఇవాళ తమ పార్టీలో పెత్తనం చేస్తుంటే సహించాల్సి వస్తుంది. వీళ్ళు మాత్రం మళ్ళీ అక్కడే అదే స్థానంలో ఉండాల్సి వస్తుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఇటువంటి ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీలన్నీ కూడా దొల్లతనం అర్థమవుతుంది. ఎజెండాలన్నీ ఒకటే, జెండాలే వేరు, ఒకే తాను గుడ్డలు. ఇవన్నీ కూడా మన ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులకు మారిపోయిన సందర్భంలో వాళ్ళ ఇష్టారాజ్యం భరతుని పట్టణం నడుస్తున్నది. కార్యకర్తలు దీన్ని గమనించాలి. మేము ఎందుకు పల్లెకీలు మోయాలి, ఎందుకు తవలు మొదలుపెట్టుకోవాలి, ఎందుకు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి ఒకరి మీద ఒకరు దూషించుకొని చేయాలి. కానీ వాళ్ళు నిన్నటిదాకా తిట్టిన వాళ్ళు కలిసిపోతున్నారు కదా. మేమే కదా దూరం. రాత్రిపూట చీకట్లో వాళ్ళు వ్యాపారాలు చేస్తారు, రాజకీయాలు చేస్తారు, కలిసి ఉంటారు. కానీ పొద్దున మాత్రం ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటారు. మళ్ళీ అధికారం మారగానే మళ్ళీ కలుస్తారనే మాటను, ఈ సత్యాన్ని గ్రహిస్తే పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా కింది స్థాయి కార్యకర్తలు తమ కార్యకలాపాలు తాము చేసుకుంటారు, తాము బతకాలి తప్ప ఈ పార్టీల కోసం వాళ్ళు జీవితాలను త్యాగం చేయడం తప్పని అంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి సామాన్య కార్యకర్తలు. రైట్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ విషయానికి వస్తే సుప్రీం తీర్పు తర్వాతే తెలంగాణలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని మీడియా ఇష్టాఘోషిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్రపతి, గవర్నర్లు తమ ముందుకు వచ్చిన బిల్లులపై 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. త్వరలోనే దీనిపై చర్చ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి మీడియా ఇష్టాఘోషిలో మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? సంవత్సరంగా ఇదే మాట చెప్తున్నాను.
ఎన్నికల వాయిదా తప్ప మార్గం లేదు వీళ్ళకు. వీళ్ళు 60గా హామీ ఇచ్చారు, 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. 42 కాదు కదా, 34 కూడా కల్పించలేరు వీళ్ళు. ఎందుకంటే చట్టం ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇవన్నీ తెలిసి మరి ప్రజలను మభ్యపెట్టడానికి మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని బీసీ డిక్లరేషన్ అని చెప్పి అలవిగాని హామీని ఒక రకంగా డిక్లరేషన్ పేరు మీద కామారెడ్డిలో ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ తర్వాత ముందు పోయి వెనక పోయి, ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలలో ఎలక్షన్ జరపాలంటే మీ సంగతి గతంలో మమ్మల్ని విమర్శించారు, ఎట్లా జరుపుతారని చెప్పి బీఆర్ఎస్, అట్లాగే బీజేపీ ఏమో బిల్లులు పాస్ చేయడానికి ఏమి ఇక్కడ మద్దతు ఇచ్చింది. పైకి వెళ్ళిన తర్వాత ముస్లిం రిజర్వేషన్ ఉన్నాయి కానీ మేము ఇవ్వమన్నది. అప్పుడు అంతకుముందు అభ్యంతరం అది ఉండాలి కదా బిల్లు పాస్ చేసేటప్పుడే. అంటే బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి వీళ్ళు 3 పార్టీలు ఒకరి మీద ఒకటి తుపాకులు పెంచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీసీలు భుజాలేమో బీసీలేమి, వీళ్ళేమో రాజకీయంగా చూస్తున్నారు. అంతెందుకు, కులగణనే తప్పు, 42% రిజర్వేషన్ ఇస్తా అని కులగణన చేసినప్పుడు కులగణన మొత్తం జరగలేదు. నెంబర్ 1. జరిగిన కులగణనలో కూడా ముస్లిం బీసీలు వేరు, హిందూ బీసీలు వేరే అని చెప్పి వీళ్ళ లెక్కలు చూపెట్టడమే బ్యూరోక్రాట్స్ తప్పు చేసిందా, దాన్ని ఆమోదించిన ప్రభుత్వం తప్పు చేసిందా, ఏదైనా సరే మొత్తం మీద బీసీలను విభజించి గతంలో ఏ లెక్క పెట్టినా కూడా బీసీలు గతంలో అంత బీసీలు కోటాలు మొత్తం వచ్చేవాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, కులగణనలో హిందూ బీసీలు ముస్లిం బీసీలను వేరు చేశారు. దాని వరకు అది తప్పు చేశారు. కానీ బిల్లులో ఎక్కడ ముస్లింలకు రిజర్వేషన్ అంటూ లేవు. దాన్ని గమనించకుండా బీజేపీ కిషన్ రెడ్డి గారితో సహా, కేంద్ర మంత్రితో సహా, రాష్ట్ర అధ్యక్షులతో సహా అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని బీసీ రిజర్వేషన్ ఉన్నాయంటున్నారు. లేదు. చివరికి ఏమైంది, ఏ సాకు దొరికిందంటే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది, ఏది రాష్ట్రపతి బిల్లు ఆమోదిస్తలేడు, గవర్నర్ కూడా బిల్లులు ఆమోదిస్తలేడు. కనుక ఏం చేయాలి అంటే మళ్ళీ వాయిదాకు పోవాలి. ఏమైనా సరే ఎన్నికలు జరగవు. ఇవాళ మొత్తం 6 గ్యారంటీలు, 16 హామీలు, 420 హామీలు అంటున్నారు. వీళ్ళు 417 అంటున్నారు. కాంగ్రెస్ 3 తక్కువ కదా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ చెప్పేది. కనుక 420 హామీలు అమలు కావే కనుక వాళ్ళు ఇస్తామన్న అమలు కాని హామీలన్నీ అట్లా పెండింగ్ లో ఉన్నాయి కనుక ఎన్నికల వాయిదా తప్పడం లేదు. ఇప్పుడు హైకోర్టులో సెప్టెంబర్ 30 లోపల ఎలక్షన్ జరుపుతామని హామీ ఇచ్చి వచ్చారు. సెప్టెంబర్ 30 ఇంకో 10 రోజులు అయిపోతుంది. కనుక వీళ్ళు ఏం చేయాలి, స్పష్టంగా ఎన్నికల వాయిదాకి పోవాల్సిందే. మళ్ళీ నేను మొదటి చెప్తున్నాను, అక్టోబర్ తర్వాత ఒక రకంగా చెప్పాను, డిసెంబర్ లోగా ఎన్నికలు జరిపితే మంచిది. చేస్తారో ఏది తెలియదు. ఇప్పటికి గ్రామాలన్నీ పునారిల్లిపోయినాయి, సున్నా వేసే దిక్కు కూడా లేడు. గ్రామాలలో సర్పంచుల పదవీ కాలం అయిపోయి 1.5 year అయిపోయింది. ఎంపీటీసీలు జెడ్పీటీసీల పదవీ కాలం అయిపోయి 1 year అయిపోయింది. మున్సిపాలిటీ కూడా ఖాళీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పరిపాలన చేస్తారా, స్థానిక ప్రభుత్వాలు ఉండొద్దా? కనుక స్థానిక ప్రభుత్వాల విషయంలో, ఎన్నికల నిర్వహణ విషయంలో మొదటి నుంచి కూడా మేము కేసులు వేసేదాకా ఎన్నికల సకాలంలో జరపలేదు. పార్లమెంట్ అసెంబ్లీకి ఎన్నికలు వెంటనే వస్తున్నాయి కదా, మన జూబ్లీ హిల్స్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఒక 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా ఎలక్షన్స్ వస్తాయి. ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ ఎట్లాగూ పాటిస్తుందో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఒకే ఒక అవరోధం ఏంటంటే మనకు డిలిమిటేషన్ చేయాలి, తర్వాత రిజర్వేషన్ చేసి అప్పచెప్పాలి. ఇది 2 కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్పచెప్పడానికి మన ఎన్నికలు జరపడానికి వీల్లేదు. కనుకనే వాళ్ళు ఏమన్నారు, సుప్రీంకోర్టు మన హైకోర్టులో మొన్న, అయ్యా మా రాష్ట్ర ప్రభుత్వం ఈ డిలిమిటేషన్ చేసి రిజర్వేషన్ ఖరారు చేసి ఇవి రిజర్వేషన్ స్థానాలని చెప్తే ఎన్నికలు జరపడానికి 60 days టైం అడిగింది. 60 days పోయింది, 90 days పోయింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల వాయిదాకి పోతున్నారు. నేను గత సంవత్సరం చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఎన్నికలు జరిపే ధైర్యం లేదు. మెల్లమెల్లగా ప్రజా వ్యతిరేకత మూడగట్టుకునే ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో తప్పనిసరి భంగపడుతుందని తెలిసి భయానికే ఇవాళ బీసీ రిజర్వేషన్లు అమలు చేయని పరిస్థితులలో వీళ్ళు ఎన్నికల వాయిదాకు వస్తున్నారు. ఇంక ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో తెలియదు. మొత్తం మీద హైకోర్టు ఏమంటుందో చూద్దాం. 30వ తారీఖు లోపల హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేయాలి. సుప్రీంకోర్టు పెండింగ్ లో ఉన్నది, రాష్ట్రపతి గవర్నర్ల మీద బిల్లు పెండింగ్ లో ఉన్నదని చెప్పి మళ్ళీ పోతారు. హైకోర్టు ఏమన్నా ఇవ్వదా చూద్దాం. కానీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు ఇవ్వడం మాత్రం బీసీలకు నేను వ్యక్తిగతంగా అనుకోలేను, కానీ చట్టపరంగా న్యాయపరంగా చెప్తున్నాను సాధ్యం కాదు. కనుక సాధ్యం కాదు. వీళ్ళందరూ కుటుంబం అంటే పండుగ అని పూర్తిగా పాలాభిషేకాలు, ఇంకా అభిషేకాలు, రకరకాల అభిషేకాలు చేశారు రేవంత్ రెడ్డికి. చివరికి భంగపడ్డారు. నేను స్పష్టంగా బీసీలకు రిజర్వేషన్లు 42%, 50% ఇవ్వడం నష్టం కాదు, కానీ అది చట్టపరంగా చెల్లదు. కనుక ఆర్డినెన్స్ చేసిన, బిల్లు చేసిన, కొట్టేస్తే కోర్టులు కనుక దీనికి మంచి పరిష్కారం చేయాలంటే వీళ్ళు పార్టీ పరంగా ఇవ్వడం తప్ప ఇంకో మార్గం లేదని నేను అంటున్నాను. పార్టీ పరంగా మీరు ఇస్తే మేము ఎందుకు ఇస్తాం, హామీ మీరు అమలు మాదేందుకు అని బీఆర్ఎస్ అంటుంది కదా. అందుకని ప్రతిపక్షాలు కూడా ద్వంద్వ నీతి ప్రమాదాలను పాటిస్తున్నాయి. అక్కడనేమో బిల్లులు పాస్ చేస్తారు, బయటకు వచ్చి సన్నాయి నొక్కుతున్నారు. కనుక అందరూ శాఖాహారులే, రొయ్యల గంపలు మాయమవుతున్నాయి. చివరికి బీసీల ఆశల మీద నీళ్లు జారే పరిస్థితి ఉంది. అందుకని ఎన్నికల వాయిదా కంపల్సరీ పడతాయి. రైట్.
నెక్స్ట్ టాపిక్ చూస్తే ఆంధ్రజ్యోతి మెయిన్ దినపత్రికలో ఈ టాపిక్ హైలైట్ అవుతుంది. బోండా మాటల మంటలు, పీసీబీ చైర్మన్పై తీవ్ర ఆరోపణలు, ఉప ముఖ్యమంత్రి పవన్ పేరు ప్రస్తావన ప్రధానంగా ఈ టాపిక్ హైలైట్ అవుతుంది. మనం చూసుకుంటే నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద, అలాగే పి కృష్ణయ్య ఆ శాఖకు సంబంధించినటువంటి ఆయన మీద కూడా కొంచెం ఫైర్ అయినట్లు బోండా ఉమా తెలుస్తుంది. అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా నిన్న జనసేనకు సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్ మీద ఫైర్ అయ్యారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సింది 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారనేసి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిన్న నాదెండ్ల మనోహర్ ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ మీద కూడా ఫైర్ అయ్యారు. ఏంటి దీనిపైన అభిప్రాయం ఏంటి? ఇందులో రెండు ఉన్నాయి. ఒకటేమో బోండా చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేవలం అంటే కుల రాజకీయాలు, కులగజ్జి రాజకీయాలు, లేకపోతే వ్యక్తిత్వ హననం చేసేది, వ్యక్తి మీద వాడు ముక్కు బాలేదు, వీడు నోరు బాలేదని మాట్లాడడం సరైనది కాదు. ఎవరు మాట్లాడడం తప్పంటారు. కనుక దాని మీద మనం వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు వరకు చెప్పిన విలువలు తక్కువ చేసుకుంటే మనలాంటి వాళ్ళు మన మీడియా కానీ మన విలువలు పాటించాలంటున్నాడు. దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసుకుంటారు ఒకరినొకరు. పవన్ కళ్యాణ్ మీద చేసినా తప్పే, ఇంకెవరి మీద చేసినా తప్పే. ఇందులో వార్తలనే రెండవది ఏమైందంటే నిజంగానే అంటే ధాన్యం సేకరణ ఎంతవరకు జరిగింది, ఇది విధానపరమైంది. దీని మీద మనం మాట్లాడవచ్చు. ధాన్యం సేకరణ గతంలో ఎంత అయింది, ఇప్పుడు ఎంత అయింది, ఇప్పుడు ఎంత అని దీని తేడా ఎంత ఉంది వివరిస్తే బాగానే ఉంటుంది, నష్టం లేదు. నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టరు, ఆయన ఆధ్వర్యంలో కేవలం సేకరణే ఉంటది. మనకు చాలా మందికి అకాడమిక్ చర్చ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా ఈ ధాన్యాన్ని కొంటది. దానికి కమిషన్ ఏజెంట్ కావాలి. కమిషన్ మాట్లాడుతున్నాం, కమిషన్ ఏజెంట్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మీరు కొన్నందుకు గాను దాన్ని గోనె సంచులు సప్లై చేసి కొని దాన్ని రైస్ మిల్లర్లకు మనకు పంపి రవాణా చేసి అక్కడ బియ్యం పట్టించి కస్టమైజ్డ్ మిల్లింగ్ అంటారు. దాన్ని కస్టమ్ మిల్లింగ్ లో బియ్యంగా మార్చి దాన్ని మళ్ళీ FCIకి అప్పచెప్పాలి. ఈ పని 1.5%, 2% కమిషన్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అదే పంజాబ్ లో అయితే ఏం చేస్తుంది, మార్కెట్ అప్పచెప్పారు. మార్కెట్ స్వతంత్ర సంస్థ. ఏదైనా సరే మార్కెట్ చేసిన తప్పు కాదు, ఇక్కడ సివిల్ సప్లై చేసిన తప్పు కాదు. కానీ ఏమైతుందంటే ఈ రెండింటి మధ్యన మార్కెట్ లో బియ్యం ఇంకా రైస్ మిల్లర్లు అక్రమాలు ఉన్నాయి. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన రైస్ మిల్లర్లు కూడా మళ్ళీ బియ్యం ఇస్తున్నారు. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం బాకీ ఉన్నారు బియ్యం మళ్ళీ రిటర్న్ ఇవ్వడంలో చూస్తే రైతులు ఏం చేస్తున్నారు, పడిగాపులు పడి వాళ్ళ బియ్యాన్ని, వాళ్ళ వడ్డను, వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అయిపోయింది, సీజన్ అయిపోయింది. నెక్స్ట్ సీజన్ కైనా సరే నాదెండ్ల మనోహర్ గారు మంచి ఏర్పాట్లు చేసుకోవాలి. ఎంత ధాన్యం కొన్నారు లెక్కలుంటే ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పెట్టిన ఆరోపణకు సమాధానం చెప్పాల్సింది మనం కాదు కదా, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పాలి. 35 లక్షల టన్నులు ఇంత కొనరా, 70 కొన్నారా, ఎంత కొనాల్సి ఉంటే గతంలో వైసీపీ హయాంలో ఎంత కొన్నారు, పంట ఎంత పండింది. చివరికి ఏమవుతుంది, మీరు ఎక్కడైతే ఐకేపీ కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టినో అక్కడ సరైన సౌకర్యాలు లేవు, సరైన డబ్బులు రావడం లేదు. అక్కడ కాంటా పెట్టిన తర్వాత 4 రోజులు 5 రోజులు అంటే రైస్ మిల్లు చేరేదాకా రైతులే బాధ్యత అంటున్నారు. మనం చూస్తాం కదా, ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళి మనం అమ్ముకుంటే వస్తువును అమ్ముకున్న తర్వాత వాడు సొంతం అయిపోతుంది, మనకు సంబంధం లేదు. అట్లా కాదు, వర్షం వచ్చినా ఏదొచ్చినా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయినా తడిచిన ధాన్యం మళ్ళీ అమ్మిన తర్వాత కూడా రైతు మీద బాధ్యత పెడుతున్నారు. రైతులు ముంచే ప్రభుత్వాలు తప్పకపోతే లేదు. ఈ వ్యక్తిగతమైన ఆరోపణలు మాత్రం మనం మాట్లాడకపోవడం ఇంత తక్కువ చేస్తే అంత మంచిది. పత్రికలు రాస్తాయి, సోషల్ మీడియా ఇంకా బెటర్ అయిపోయింది. కనుక వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడే మాటలను మన మీడియాని పెంచుతుందని అంటున్నారు. వాళ్ళు మాట్లాడడం తప్పు. దాన్ని మనం మళ్ళీ ఒకసారి చర్చించడం వల్ల ఏమవుతుందంటే అటువంటి మాటకారులకు విలువిచ్చినట్టు నిజమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకొని విధానపరంగా మాట్లాడి విధానపరంగా విమర్శించే విమర్శలకు మనం పెద్దపీట వేస్తే అప్పుడు విలువైన రాజకీయాలు, విలువలు కలిగిన రాజకీయాలు మనకు ప్రోత్సహించినట్టు అవుతుంది. కనుక మనం తప్పు కాదు, వాళ్ళు మాట్లాడే వాళ్ళు తప్పు. కానీ దాన్ని మళ్ళీ చర్చించి ఇంకా నా భార్యకు మీ భార్యను కౌగిలించుకున్నాను సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది, అట్లా చెప్పినట్టు అవుతుంది. కనుక ఈ విలువలు పరిహాసం చేస్తున్న రాజకీయాన్ని పరిహాసం చేస్తున్న రాజకీయ నాయకులు చెక్ పెట్టాలంటే మీడియా వాళ్ళ మాటలు ప్రసారం చేయడం మంచిది అంటున్నాను నేను. కొంచెం కఠినంగా ఉన్న ఈ మాట మనం వాస్తవం చేయాలి. విధానపరమైన నిర్ణయాలు లేక ప్రభుత్వాలు చేసే పనులు వీటిని ఖచ్చితంగా చర్చించాలి. మంచి చెడులు మనం తప్పనిసరి మాట్లాడాలి. రైట్. ఈ విశ్లేషణలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు బండారు రామ్మోహన్ గారు. ఇదే ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. రేపటి ది ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.